ఆ పథకాలు ఈ పథకాలు ఇచ్చాలే కానీ డెవలప్మెంట్ అనేది చేయలేదు, అందుకనే ప్రజలు ఎంచుకున్నారని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. మంగళవారం తెలుసుగా మీకు, ఆ మంగళవారం మాటలు చెప్పొద్దని చెప్పండి. ఆడలేనమ్మా మంగళవారం మాటలు చెప్పిందంట. మంగళవారం అప్పులకి వెళ్ళేటటువంటి ఈ కూటమి ప్రభుత్వం మంగళవారం మాటలకి ఆపేయాలి. మేము డెవలప్మెంట్ చేయలేదా? నేను చెప్తా డెవలప్మెంట్ అంటే ఏంటో. ఇది ఉందా లేదో వాళ్ళ తెలుగుదేశం వాళ్ళ కళ్ళుండి చూసే తెలుగుదేశం వాళ్ళని చెప్పమంటున్నా. ఇది లేదు అని అంటే మీకు కళ్ళు కనపట్లేదని అర్థం. మాది 5 సంవత్సరాల ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. దాంట్లో 2 ఏళ్ళు కోవిడ్ వచ్చిందా లేదా? దేశం ప్రపంచం అంతా కోవిడ్ అతలాకుతలం అయిందా లేదా? అయినా జిఎస్టీ వసూళ్లు పెరిగినాయా? జిఎస్డిపి వృద్ధి రేటు పెరిగిందా? తలసరి ఆదాయం పెంచామా? అదేవిధంగా చూస్తే గ్రామాన సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్, డిజిటల్ లైబ్రరీ, నాడు నేడులో భాగంగా 38,000 స్కూళ్లను బాగు చేయటం, కొత్త అంగన్వాడీ కేంద్రాలు, కొన్ని చోట్ల కొత్త పాల సేకరణ కేంద్రాలు, ఇవన్నీ విత్ ఇన్ 3 ఇయర్స్. కోవిడ్ తీసేస్తే విత్ ఇన్ 3 ఇయర్స్ లో మేము చేసామా లేదా? ఇది కాకుండా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీని మేము నిర్మించామా లేదా? 5 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ అడ్మిషన్లు కూడా అయినాయి కదా. అవి మీ కళ్ళ ముందు కనపడుతున్నాయి కదా. ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ నుంచి అక్కడ హాస్పిటల్ దాకా జగన్మోహన్ రెడ్డి గారు కట్టించినాయి కదా. 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు కంటికి కనపడుతున్నాయా? కళ్ళు ఏమన్నా పోయినాయా? ఇది డెవలప్మెంట్ కాదు అనేవాడికి మరి ఏంటి డెవలప్మెంట్? స్కూళ్ళు బాగు చేసుకోవటం, హాస్పిటల్ బాగు చేసుకోవటం, మెడికల్ కాలేజీలు తెచ్చుకోవటం, ఇవి డెవలప్మెంట్ కాదా? ఏంటి మరి డెవలప్మెంట్ అంటే మీ దృష్టిలో? డెవలప్మెంట్ చేయలేదు, అప్పులు చేసామంటున్నారా? కేవలం 3,32,000 కోట్ల అప్పు మాత్రమే చేశాం. మేము అధికారంలో వచ్చే సమయానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే టైంకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాలో ఉంది కేవలం 100 కోట్ల డబ్బులు. తెల్లారితే శాలరీలు ఇవ్వాలి, తెల్లారితే పెన్షన్లు ఇవ్వాలి. సో 100 కోట్ల డబ్బులున్నా మేము ఎక్కడా కూడా దుబారా చేయలే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే సమయానికి దాదాపుగా 8,000 కోట్లు ఖజానాలో పెట్టిళ్ళాం. అయినా ఇల్లు 14 నెలల కాలంలో 1,91,000 కోట్లు అప్పు చేశారు. మరి ఏం చేశారు? ఒక్కటంటే ఒక పథకం వల్ల మేము 2,75,000 కోట్లు డీబీటీ ద్వారా నేరుగా ప్రజలకు అందించాం. నాన్ డీబీటీ ద్వారా 1,50,000 కోట్లు, 1,75,000 కోట్లు, మొత్తంగా మీరు చూసుకుంటే 4.5 లక్షల కోట్లు ప్రజలకి నేరుగా డీబీటీ కానీ నాన్ డీబీటీ ద్వారా కానీ అందించాం. 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు నిర్మించే కార్యక్రమాన్ని చేసాం. దాదాపు 10 లక్షల ఇల్లు పూర్తయినాయి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే. మరి ఇవన్నీ కనపడపోతే ఎట్లా? వాళ్ళు తెచ్చిన అప్పులకి అసలు కం వడ్డీ చెల్లించి 1,93,000 కోట్లు చెల్లించాం అసలు కం వడ్డీ. కోవిడ్లో 30,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సి వచ్చింది ప్రజల ప్రాణాలను కాపాడటానికి. టెస్టింగ్, ట్రీట్మెంట్, ట్రేసింగ్, టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్, వాళ్ళకు ఉచితంగా మెడిసిన్లు 1,000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీలోకి, కరోనాను కూడా ఆరోగ్యశ్రీలో ఇంక్లూడ్ చేసి 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా బెనిఫిట్స్. ఇలా ప్రజలని కాపాడటానికి ఇన్ని రకాలుగా మేలు చేస్తే మా మీద దుష్ప్రచారం చేసి ఇక్కడ ఏదో జరిగిపోయింది, అక్కడ ఏదో జరిగిపోయింది, ఏం జరగల.